హాయ్ అండి. నేను చాలా విషయాలు బ్యాంక్ గురించి వాటి గురించి చెప్తున్నాను. ఈ విషయం కూడా చిన్న విషయం కూడా చెప్తాను. ఆ విషయం మీకు ఉపయోగపడిద్ది అనుకుంటున్నాను. ఆ విషయం ఏంటంటే, మనం రెగ్యులర్గా అకౌంట్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఏ బ్యాంక్ అయినా సరే, ఎస్బీఐ కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, హెచ్డిఎఫ్సి కానీ, ఏ బ్యాంక్ అయినా సరే రెగ్యులర్గా మన అకౌంట్ యూజ్ చేస్తాం. కొత్తగా ఓపెన్ చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే నామినీ కూడా పెట్టుకొని ఉంటారు. కొంతమంది ఏంటంటే ఎప్పుడూ అకౌంట్స్ లేదంటే 2000 ఎప్పుడు ఏదో సంవత్సరంలో ఓపెన్ చేసి ఉంటారు. కానీ వాళ్ళకి నామినీ ఎవరున్నారో ఏంటో కూడా తెలియదు. కొంతమందికి మాత్రమే, కొంతమంది తెలుసు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా లేనివారు దయచేసి బ్యాంకు వెళ్ళి నామినీ పెట్టుకోండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది తర్వాత ఫ్యూచర్లో. ఎందుకు నామినీ పెట్టుకోమంటున్నానంటే, మరణాంతరం సపోజ్ ఈ రోజుల్లో ఎవరు ఉంటున్నారో తెలియదు. ఎవరైనా గబుక్కుని ఇదైనప్పుడు దానిలో గబుక్కుని డబ్బులు ఉండిపోతాయి. బ్యాంక్కి వెళ్తే ఎవరు, దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం ఫాలో అవ్వాల్సిందే. కొంత నామినీ ఉంటే కనుక ఆ రూల్స్ వేరు. వారసత్వ ప్రకారం దానికి రూల్స్ ప్రకారం ఇచ్చేస్తారు. దానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. దయచేసి ఎవరైనా నామినీ లేకపోతే కనుక చెక్ చేసుకుని నామినీ పెట్టుకోమని నా విజ్ఞప్తి. ఈ విషయం